నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గురుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి సమర్పిస్తూ, నేటి కవిత యొక్క అంతర్జాల సమూహంలో వైవిధ్యభరితమైన అంశాలు మనకు సోమవారం నుండి శనివారం వరకు ప్రాతకాలాన్ని మనల్ని చక్కగా పలకరిస్తాయి. మరి అటువంటి అంశాలకు గాను సాహితీమూర్తులంతా కూడా చక్కని అంత్యప్రాస పదాలతో, అలంకారాలతో, చక్కని శిల్పంతో, పదబంధనాలతో కవితలను అల్లిస్తారు. ఆ విధంగా వచ్చిన కవితల్లో తమకు నచ్చిన కవితను ఎంచుకుని సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం కూడా మనకు నాకు నచ్చిన కవిత సమీక్షాభినందనలు వచ్చాయి. మరి మొట్టమొదటగా చూసినట్లయితే మన గురువు గారిదే ప్రప్రథమమైన సమీక్షాభినందన. వారికి నచ్చిన కవిత, శ్రీదాస్యం సేనాధిపతి గారికి నచ్చిన కవిత కవయిత్రి వకుల వాసు గారిది. జూన్ 9వ తేదీన ఇవ్వబడిన చిత్ర కవితకు గాను రాయబడని కావ్యాలెన్నో అనే శీర్షికతో కవయిత్రి వకుల వాసు గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చింది. మది సంద్రపు అలల ఊహలతో కుప్పలు పోసిన ముత్యపు అక్షరాలలో రాయబడని కావ్యాలెన్నో అంటూ వకుల వాసు గారు ప్రకటించిన భావాలు కవితలో చక్కగా ఒదిగిపోయాయి. ధరణి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ, ఈ సృష్టిలో జీవుల మనుగడకై ధరణి ఎన్ని ప్రసవ నొప్పులతో బాధపడిందో అంటూ ప్రారంభించారు. ఎన్ని చీకట్లను చుట్టుకుందో, ఎన్ని లోయల్లో పడి దొర్లిందో, ఎన్ని శిశిరనాలను ఆరబోసిందో, ఎన్ని జోరువానల్లో కొట్టుకుపోయిందో అంటూ కొనసాగించిన తీరు చాలా బాగుంది. ఇంకా ఎన్ని వసంతాలను పులుముకుందో, ఎన్ని హేమంతాల సవ్వడులను ఆస్వాదించిందో, ఎన్ని పొద్దుల గుళికలు మింగిందో, ఎన్ని నదులను ధారగా తాగిందో అని ప్రకటించడం బాగుంది. అయినా నీ తపనతో ఎన్నని చెందగలవు, ఎన్నని చూడగలవు, ఎన్నింటిని అనుభూతి చెందగలవు. నవరసాల మేళవింపును నీకు అద్దడానికి ఇలా మది సంద్రంలో సవ్వడి చేసే ఆలోచన తరంగాలను ఏమని అక్షరాల్లో ఆవిష్కరించగలను అన్న అర్థం ధ్వనించేలా కవయిత్రి రాయబడిన కావ్యాలెన్నో అంటూ రాసిన ఈ కవితలో కవయిత్రి యొక్క విలక్షణ అభివ్యక్తిని చూస్తాం. చిన్ని చిన్ని పదాలతో పెద్ద పెద్ద భావాలను ప్రకటించిన కవయిత్రి వకుల వాసు గారికి, నిర్వాహకురాలు సినారే వాగ్భూషణ పురస్కార గ్రహీత మెరుగు అనురాధ గారికి అభినందనలు అంటూ మనకు దాస్యం సేనాధిపతి గారు చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికని పంపారు. మీరు నాకు నచ్చిన కవితాంశానికి మొట్టమొదటగా పంపిస్తున్నారు గురువుగారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కవయిత్రి వకుల వాసు గారికి శుభాభినందనలు. అలాగే మనకు ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారికి చిత్ర కవితకు గాను వకుల వాసు గారి కవిత వారికి బాగా నచ్చిన కవిత. నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం నుండి. ముందుగా వారం వారం నాకు నచ్చిన కవిత వేదికను ఎంతో ఓర్పు నేర్పుతో అందిస్తున్న శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక అభినందనలు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు దండు ఆంజనేయరాజు గారు. అలాగే నాకు నచ్చిన కవిత వేదిక రూపకర్తలైన గురువులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కృతులు. ఈ వారం నాకు నచ్చిన కవిత తేదీ 9 జూన్ నాటిది. వకుల వాసు గారి అంశం చిత్ర కవితకు గాను రాయబడిన కావ్యాలెన్నో అనే శీర్షికతో వ్రాసిన కవిత. వారి కవితలో ముందుగా అంటారు, నిజమే, ధరణి ఎన్ని ప్రసవ నొప్పులతో బాధపడిందో, ఈ సృష్టిలో ఎన్ని జీవుల మనుగడకై అంటూ అవని తల్లి మీద జాలి దయ చూపించారు వకుల వాసు గారు. ఆ తర్వాత అంటారు, ఎన్ని హేమంతాల సవ్వడులను ఆస్వాదించిందో, ఎన్ని పొద్దుల గుళికలను మింగిందో, ఎన్ని నదులను ధారగా తాగిందో అంటూ వకుల వాసు మేడం గారు భూదేవిపై కరుణ రసం కురిపించారు. ఇంకా ఇలా అంటారు, నవరసాల మేళవింపులను నీకు అద్దటానికి అయినా నీ తపనతో ఎన్నని చూడగలవు, ఎన్నింటికి అనుభూతి చెందగలవు అంటూ మేడం గారు. ఇంకా మది సంద్రపు అలల ఊహలతో కుప్పలుగా పోసిన ముత్యపు అక్షరాలలో రాయబడని కావ్యాలెన్నో అంటూ రాసిన వకుల వాసు గారి చిత్ర కవిత నాకు ఎంతగానో నచ్చింది.
అందుకనే మీకు వారం వారం వచ్చేవి నాకు నచ్చిన కవిత ద్వారా మీకు పంపడమైనది. రాయబడిన కావ్యాలెన్నో అందించిన వకుల వాసు మేడం గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే నాకు నచ్చిన కవిత వేదిక నిర్వాహకులైన శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి హృదయపూర్వక నమస్సులతో ముగిస్తున్నాను అంటూ దండు ఆంజనేయరాజు గారు తమ యొక్క ప్రత్యేకమైన శైలిలో చక్కని సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు. దండు ఆంజనేయరాజు గారు, మీరు కూడా క్రమం తప్పకుండా పంపిస్తున్నారు నాకు నచ్చిన కవిత యొక్క సమీక్ష అభినందన. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన వకుల వాసు గారికి శుభాభినందనలు. మనకు వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక శ్రీ కానుకులను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది. వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి మన శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారి కవిత బాగా నచ్చింది. వారు స్వేచ్ఛా కవితలో భాగంగా గాజులు చెప్పే కథలు అనే శీర్షికతో వ్రాసిన కవిత. శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారి స్వేచ్ఛా కవిత గాజులు చెప్పే కథలు నాకు చాలా బాగా నచ్చింది. స్త్రీల హృదయాల్లో గాజుల పదం వింటే సొగసుల గుసగుసలు. ఆ సేతు హిమాచలం పర్యంతం అత్యంత ప్రియమైనవి గాజులు. పసిపిల్లల చేతికి నల్లని గాజులు, కన్నెపిల్ల అందాలకు పంచరంగుల గాజులు, పెళ్లి కూతురుకు ఎరుపు రంగు గాజులు, సీమంత పెళ్లి కూతురు చేతుల నిండా అందమైన గాజులు, రాణుల 7 వారాల నగల్లోనూ గాజులు, వైవిధ్యభరిత గాజులు, ఎన్ని ఆభరణాలున్నా అందాన్నిచ్చేవి గాజులేనంటూ చక్కగా వర్ణించారు వారి కవితలో శ్రీమతి ముద్దు వెంకటలక్ష్మి గారు. ముద్దు వెంకటలక్ష్మి గారికి సహృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు కానుకులను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సీనియర్ కవయిత్రి గారు మనకు ముద్దు వెంకటలక్ష్మి గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అలాగే ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారికి నా మావ అనే శీర్షికతో వకుల వాసు గారు వ్రాసిన కవిత బాగా నచ్చిన కవిత. వకుల వాసు గారు వ్రాసిన నా మావ కవిత పల్లెటూరి వనిత తన మావలోని మంచితనాన్ని, గుణగణాలను వర్ణిస్తూ సాగుతుంది. ఇందులో ప్రతి ఉపమానం అద్భుతంగా మనసును ఆహ్లాదపరిచేదిగా ఉంది. ఎంత చల్లగుంటుందో నా మావ సూపు. మామ పట్ల ప్రేమను మట్టి కుండల చల్లదనంతో పోల్చడం కవితాత్మక చాతుర్యం. తామర పూలోలే కళ్ళల్లో నిండిపోతాడు నా మామ. ఈ వాక్యం మామలోని నిర్మలత్వాన్ని, స్వచ్ఛతను హృదయంగా ఆవిష్కరిస్తుంది. పున్నమి సీరకు అతుకుపెట్టినట్టుంటుంది నా మామ అందం. మామ అందాన్ని సుకుమారంగా అభిరుచిగల శైలిలో వర్ణించారు. ఒళ్ళంత పొగరై నేనేసే ప్రతి అడుగు చూపుతుంది మామ తనకు శక్తిగా నిలుస్తున్నాడన్న భావన కవిత చివరలో నాటకీయతతో ముగుస్తుంది. ఎంతో భావ ఔన్నత్యాన్ని కనబరిచిన ఈ కవితను సృష్టించిన వకుల వాసు గారికి నా ధన్యవాదాలు మరియు అభినందనలు అంటూ చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు. మామిడాల శైలజ గారు మనకు మొట్టమొదట నాకు నచ్చిన కవితకు పంపిన అభిప్రాయ మాలిక ఇది. ధన్యవాదాలు మీకు మామిడాల శైలజ గారు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన వకుల వాసు గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి అరుణకీర్తి పతాక గారు రచించిన గెలుపే ఆశగా అనే శీర్షికతో వ్రాసిన కవిత. జూన్ 18న మంగళవారం రోజున నేటి కవితలో భాగంగా వచ్చిన కవిత గెలుపే ఆశగా. అరుణకీర్తి పతాక గారు రచించిన కవిత భిన్న దృక్కోణాల్లో నుంచి భావ ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఇది స్వీయ బలాన్ని, పోరాటాన్ని వ్యక్తపరుస్తుంది. అందుకే ఈ కవిత నా మనసును దోచుకుంది. గెలుపే ఆశగా కవిత ఒక స్త్రీ ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, చీకట్లు, నిరాశలు ఆమెను వెనక్కి లాగలేవంటూ ఆత్మవిశ్వాసాన్నే వస్త్రంగా కప్పుకున్న అమావాస్యలెన్ని దండయాత్రలు చేస్తే నాకేంటి, ఇక్కడ ఆత్మవిశ్వాసాన్ని వస్త్రంగా చూపించడం ధైర్యానికి ప్రతీకగా మారుతుంది. అమావాస్య అనే చీకటి దశ కూడా ఆమెను కుదిపి వేయలేదని తెలుస్తోంది. చిరునవ్వును చెక్కిట దాల్చి ఆశ వెలుగు వేలు పట్టుకొని 1000 ఆమడలు నడిచేస్తా నా ఊపిరి కడదాకా అని అన్నారు కవయిత్రి. ఆశకు రూపమిచ్చి
చిరునవ్వుతో శక్తిని సూచించి జీవన పయనాన్ని విజయ గమ్యంగా మారుస్తూ ఉంది. కవయిత్రి శైలిలో ప్రతీకాత్మకత ప్రధానంగా కనిపించింది. వైఫల్యాలను తిరగదోడుకుంటూ, అనుభవాలని మదిలో వంపుకుంటూ గెలుపే లక్ష్యంగా ఇక్కడ జీవిత పాఠాలు చతురతగా నిలబడేందుకు మార్గం చూపుతాయని స్పష్టం చేయడం జరిగింది. చక్కని ప్రత్యేకమైన శైలిలో మామిడాల శైలజ గారు మనకు తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికను పంపారు. మామిడాల శైలజ గారు మీకు మరోసారి ధన్యవాద స్తుతులు. అలాగే మీ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలిక పొందిన మన అరుణకీర్తి పతాక గారికి శుభాకాంక్షలు. మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయం మాలికలు. యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క సూచనలను, సలహాలను, అభినందనలను అన్నిటినీ కూడా మన సమూహంతో పాటు కామెంట్ సెక్షన్లో కూడా పంచుకోవాలని నేను మీకు అందరికీ మనవి చేస్తూ, మీ యొక్క నాకు నచ్చిన కవితకు మీ యొక్క సమీక్షాభినందన అభిప్రాయం మాలికను ప్రతివారం పంపగలరని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క అనుమతితో అనురాధ మేరకు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.